హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. సక్సెస్ స్టోరీస్లో భాగంగా మన ముందుకు ఈరోజు కిషోర్ గారు రావడం జరిగింది. కిషోర్ గారు ఇటీవల గ్రూప్ 4 ఎగ్జామ్లో చాలా మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. అదేవిధంగా వారు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో ప్రిపరేషన్ జర్నీలో ఏ విధంగా కష్టాలు ఎదుర్కొన్నారు, అదేవిధంగా వారి యొక్క సక్సెస్ స్టోరీకి సంబంధించి వారి యొక్క మాటల్లోనే తెలుసుకుందాం. హలో కిషోర్ గారు. హలో సుధీర్ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ముందుగా మా ప్రేక్షకుల కోసం మీ యొక్క బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన డీటెయిల్స్ మాతో షేర్ చేసుకోగలుగుతారా? మా స్వస్థలం వచ్చేసి జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామం. మా నాన్నగారి పేరు మల్లేశం. ఒక 10-20 ఇయర్స్ ముందు మా నాన్నగారు బైక్ పైన బట్టలు తీసుకెళ్ళి విలేజ్ తిరిగి అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఒక షాప్లో మేము అమ్ముతున్నాము. మా అమ్మగారి పేరు వచ్చేసి గంగవ్వ, గృహిణిగా ఉన్నారు. మాకు ఒక అన్నయ్య, ఒక అక్కయ్య. అన్నయ్య వచ్చేసి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో BSFలో ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. అక్కయ్య వచ్చేసి మ్యారేజ్ అయిపోయింది, వెల్ సెటిల్గా ఉన్నారు. సో మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? నా ఎడ్యుకేషన్ వచ్చేసి మోస్ట్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లోనే జరిగింది. 10th క్లాస్ వరకు నాగార్జున సాగర్లో ఉన్న గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ వచ్చేసి కరీంనగర్లో చేశాను. తర్వాత డిగ్రీ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్లోనే నిజాం కాలేజ్లో చేశాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను. సో మీ ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో ఈ విధంగానే జరిగింది. సో మీరు గవర్నమెంట్ సర్వీసెస్లోకి రావడానికి, అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ సంబంధించి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం, మోటివేషన్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ మెమొరీ, నేను ఒక ప్రొఫెషన్ ఎంచుకోవాల్సి అనుకున్నప్పుడు, నేను చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు సుమిత్రా డౌరా IAS కరీంనగర్ కలెక్టర్గా చేశారు. సో ఆమె చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్లో పబ్లిక్కి సర్వీస్ చేయడానికి చాలా విధాలుగా ట్రై చేశారు. సో ఆ మేడం కలెక్టర్గా ఉన్నప్పుడు ఈ బీడీ కార్మికులు, మహిళా సంఘాల వాళ్ళ అందరినీ గ్యాదర్ చేసి చదువు యొక్క ఇంపార్టెన్స్ చెప్పి, చదువుతోటే జీవితాలు అనేది చేంజ్ అవుతాయన్న ఉద్దేశంతో చాలా రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో ఫస్ట్ టైం ఇంప్రెషన్లో ప్రొఫెషన్లో ఎంచుకునేది అంటే పబ్లిక్ సర్వీసే ఎంచుకోవాలని నాకు చిన్నప్పుడే ఫ్రేమ్ అయింది. సో దాంతోపాటు మెల్లమెల్లగా సర్వీస్ రావాలంటే ఏం చదువుకోవాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏం ఎగ్జామ్స్ రాయాలనేది మా చిన్నప్పటి నుంచి ఉన్న టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ వాళ్ళు చెప్తూ వచ్చారు. సో మెల్లమెల్లగా UPSC కానీ గ్రూప్ 1 కానీ ఆ సర్వీస్లోనే సెటిల్ అవ్వాలనేది నాకు మైండ్లో త్రూఅవుట్ మై ఎడ్యుకేషనల్ జర్నీ సెటిల్ అయింది. సుమిత్రా డౌరా గారు మీ యొక్క ఇన్స్పిరేషన్ అన్నమాట. అదేవిధంగా మీ బ్రదర్ కూడా ఇప్పుడు BSF ఇన్స్పెక్టర్ అంటున్నారు కాబట్టి ఎంతో కొంత వారి యొక్క ఇంపాక్ట్ కూడా ఉండే ఉంటుంది. అవును, మా బ్రదర్, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా బ్రదర్కి SI ఉద్యోగం రావడం జరిగింది. సో నా టీన్స్లో నా ఇన్స్పిరేషన్ మొత్తం మా బ్రదరే. సో ఆ SI సెంట్రల్ గవర్నమెంట్లో ఆ SI జాబ్ రావడానికి మా అన్నయ్య పడిన కష్టం, ఫిజికల్ ఈవెంట్స్ కానీ, ఎగ్జామ్ కానీ, ప్రిపరేషన్ కానీ, ఈవెన్ ఆఫ్టర్ సెలక్షన్ ట్రైనింగ్లో SI ట్రైనింగ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, ఫిజికల్ కానీ మెంటల్ కానీ ఏదైనా కానీ. సో దాన్ని అతను ఫేస్ చేసిన విధం కానీ నాకు ఎప్పటికీ ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సో ఇనిషియల్ స్టేజెస్, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు ఇనిషియల్ స్టేజెస్లో సబ్జెక్ట్ కానీ, సిలబస్ కానీ అండర్స్టాండింగ్, చాలామంది ఆస్పిరెంట్స్ ఇప్పుడు ఏంటంటే సబ్జెక్టు కానీ ఎస్పెషల్గా సిలబస్ అండర్స్టాండింగ్లో చాలా మిస్టేక్స్ చేసుకుంటారు ఇనిషియల్ స్టేజ్లో, స్టార్టింగ్ స్టేజ్లో. సో మీరు దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అయ్యారు? సో నేను ప్రిపరేషన్ అని అనుకున్నప్పుడు పర్టికులర్గా UPSC ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. ఓకే. సో UPSCలో సబ్జెక్ట్ వైజ్కి వచ్చేసి ఇంతకుముందు నాకన్నా సీనియర్స్ ఎవరైతే క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారో, లేదంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేదంటే సక్సెస్ స్టోరీస్ కానీ చూస్తూ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎట్లా మనం దాన్ని డీసెంట్రలైజ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా డైసెక్ట్ చేయాలనేది వాళ్ళ నుంచి నేను కొంచెం నేర్చుకున్నాను. ఇదంతా ఎందుకు చేశామంటే మిస్టేక్స్ మనం చేయకుండా ఉండడానికి కోసం. సో ఇంకొకటి ఏంటంటే సిలబస్ అనేది ఎన్లార్జ్మెంట్ ఎంతైనా చేసుకోవచ్చు, కానీ ఎగ్జామ్కి ఎంత సరిపోతుంది అనేది మనం ఆ సిలబస్ మనం యూజ్ చేసే స్టాండర్డ్ బుక్స్, ఫాలో అయ్యే క్వశ్చన్ బ్యాంక్స్ కానీ, లేదంటే మాక్ టెస్ట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అవి మనం క్లారిటీగా మనం లిమిటెడ్ సోర్సెస్ ఆఫ్ బుక్స్ కానీ, మాక్ టెస్ట్లు కానీ మనం అనుకుంటే అది చాలా లిమిటెడ్గా ఉంటుంది, మనకు చదువుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఓకే. సో
సిలబస్ అండర్స్టాండింగ్ అయిపోతుంది. సిలబస్ అండర్స్టాండింగ్ అయిపోయాక మీ ప్రిపరేషన్ ప్లాన్ని ఏ విధంగా డిజైన్ చేసుకున్నారు? అంటే సబ్జెక్ట్ వైజ్ డిజైన్ చేసుకున్నారా? లేకపోతే స్టేజ్ మేనర్‌లో డిజైన్ చేసుకున్నారా? ఒక పర్టిక్యులర్ టైమ్ మేనేజ్‌మెంట్ ఓరియంటెడ్‌లో డిజైన్ చేసుకున్నారా? నేను ఇంత టైంలోనే ప్రిపేర్ అవ్వాలి. ఈ సబ్జెక్ట్‌కి ఇంత టైం కేటాయించాలి. ఏ విధంగా మీ ప్రిపరేషన్ ప్లాన్‌ని ప్లాన్ చేసుకున్నారు? ముఖ్యంగా టైం అలాట్మెంట్ విషయానికి వచ్చినప్పుడు మనకు సిలబస్లో కొన్ని సబ్జెక్ట్స్ ఈజీగా అనిపిస్తాయి, కొన్ని సబ్జెక్ట్స్ హార్డ్గా అనిపిస్తాయి. కానీ మనం మైండ్లో ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ సబ్జెక్ట్కి మనం రాయబోయే ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ అలాట్ అయ్యాయి అనేది మ్యాటర్. సో ఈవెన్ మనకి ఇప్పుడు పాలిటీని వచ్చినా కూడా పాలిటీకి ఆ ఎగ్జామ్లో 20 మార్క్స్ వస్తే 100 మార్క్స్లో 20 మార్క్స్ మాత్రమే వస్తే మనం 1/5 ఆఫ్ టైం కంటే ఎక్కువ కేటాయించొద్దు ఓవరాల్గా. సో అట్లా మనకు మార్క్స్ ఎగ్జామ్లో ఉండే వెయిటేజ్ ప్రకారం సబ్జెక్టు మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను వచ్చేసి స్టార్టింగ్లో మనకు ఇంటర్నెట్ అనేది చాలా పెద్ద సోర్స్. మనం అక్కడి నుంచి మనం చాలా క్లాసెస్ వినొచ్చు, న్యూస్ ఆర్టికల్స్ చదువుకోవచ్చు, యూట్యూబ్లో ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి. ఇవన్నీ మనం ఓన్గానే చేసుకోవాల్సిన అవసరం లేదు. క్యూరేటెడ్ మెటీరియల్ అనేది మనకు అవైలబుల్గా ఉంది యూట్యూబ్లో. ఫర్ ఎగ్జాంపుల్ T1 అకాడమీలో నేను ఎవ్రీ వీకెండ్ కరెంట్ అఫైర్స్ చూసేవాడిని. సో నేను డైలీ న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా నా నోట్స్ నేను రాసుకున్నప్పుడు కూడా ఏదైనా మిస్ అయినప్పుడు లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నాకు రీవెరిఫై చేసుకోవడానికి నేను T1 అకాడమీలో కరెంట్ అఫైర్స్ చూసేవాడిని. సో అప్పుడు నాకు 7 to 8 పాయింట్స్ అనేది మళ్ళీ యాడ్ అయ్యేది. సో ఇట్లా మనం మార్కెట్లో ఉన్నవి లేదంటే యూట్యూబ్లో ఉన్నవి మనం రీవెరిఫై చేసుకుంటూ ఉంటే మనం కొన్ని పాయింట్స్ మిస్ కాకుండా ఉంటాయి. ఓకే. సో మీరు ప్రిపరేషన్ ప్లాన్ గురించి చెప్పారు. అయితే ప్రిపరేషన్ ప్లాన్‌లో మేజర్‌గా టైమ్ మేనేజ్‌మెంట్‌కి ఎక్కువగా చాలామంది టైమ్ మేనేజ్‌మెంట్ ఓరియంటెడ్‌లో లేకపోతే సబ్జెక్ట్స్‌ని అంటే ఉన్న పర్టిక్యులర్ టైంలోనే అన్ని సబ్జెక్ట్స్ చదవాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తీరా టైంకొచ్చేసరికి వాటిని ఫుల్‌ఫిల్ చేయలేకపోతారు. సో మీరు ఆ టైమ్ మేనేజ్‌మెంట్‌ని డేని ఏ విధంగా మల్టిపుల్ సబ్జెక్ట్స్‌కి ప్లాన్ చేసుకున్నారా? లేకపోతే ఒకే సబ్జెక్ట్‌ని ప్లాన్ చేసుకున్నారా? ఏ విధంగా చేసుకున్నారు? సో డైలీ టైం మేనేజ్మెంట్ అనేది కరెంట్ అఫైర్స్ నేను డైలీ చదివేవాడిని. న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ మస్ట్. ఏ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అయినా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీ చేయాలి. దానికి ఒక 1 అవర్ అట్లా తీసుకొని నోట్స్ మేకింగ్ చేసుకున్నా కూడా నేను డైలీ 3 సబ్జెక్ట్స్ చదివేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ రిలేటెడ్ హిస్టరీ మనం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటే పాలిటీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అంతా హిస్టరీలో దొరుకుతుంది మనకు చూసుకున్నప్పుడు. హిస్టరీ, పాలిటీ, మళ్ళీ ఎకనామీ, నేను అట్లా ఈ 3 సబ్జెక్ట్స్ ఒక 1 month 2 months అట్లా చదువుకునేవాడిని. తర్వాత మళ్ళీ జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మళ్ళీ తెలంగాణ మూమెంట్ కానీ ఇట్లా చదువుకునేవాడిని. సో ఒక రోజు మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదవడం అనేది బోరింగ్ అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం మిగతా సబ్జెక్టులను టచ్ చేయకపోతే మనం మర్చిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో మన బ్రెయిన్లో మనం మల్టిపుల్ రీజన్స్ చేయకపోతే మనం ఒక సబ్జెక్ట్ ఒక రోజు మొత్తం ఒకే సబ్జెక్ట్ చదివినా కూడా మళ్ళీ అది అయిపోయిన తర్వాత కొన్ని 1 month కానీ 2 months కానీ మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నేను ఒక డేలో 3 సబ్జెక్ట్స్ చదివేవాడిని, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కూడా చదివేవాడిని, దాన్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేసేవాడిని. ఓకే. మీరు రివిజన్ గురించి అన్నారు కాబట్టి సో రివిజన్కి సంబంధించిన నోట్స్ని ఏ విధంగా మేకింగ్? సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టాస్క్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ జర్నీలో ఒక ఆస్పిరెంట్‌కి మూలం అదేవిధంగా వెన్నెముక ఏంటంటే రివిజన్ నోట్స్. ఆ రివిజన్ నోట్స్‌ని ఎంత ఎఫెక్టివ్‌గా చేసుకుంటే అంత బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనేది తెలుసు. సో మీరు ఆ రివిజన్ నోట్స్‌ని చేసుకోవడానికి ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో ఇప్పుడు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి స్టాండర్డ్ బుక్స్ అనేటివి కంపల్సరీ. సో ఇప్పుడు పాలిటీకి మనం లక్ష్మీకాంత్ అందరం చదువుతాం. సో ఇట్ ఈస్ అరౌండ్ లైక్ 750 pages ఉంటుంది. ఎగ్జామ్ ముందు 750 pagesని మనం రివైజ్ చేయడం ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్. సో మనం ప్రిపరేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ లక్ష్మీకాంత్ బుక్ను కంప్లీట్గా త్వరగా చదివేసి దానికి సంబంధించిన అర్థం కాకపోతే యూట్యూబ్లో కానీ లేదంటే క్లాసెస్ కానీ ఎక్స్పర్ట్స్ క్లాసెస్ కానీ విని వీలైనంత వరకు అంటే ఒక 50 to 100 pages అంత స్పాన్లో కంప్లీట్ పాలిటీ నోట్స్ మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో, ఈజీగా అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్ కానీ లేకుంటే గ్రాఫికల్ కానీ ఎక్స్ప్లెనేషన్ మీకు ఏదైతే ఈజీగా అర్థమవుతుందో ఆ ఎక్స్ప్లెనేషన్లో అర్థమయ్యేలాగా ఆ క్రోనాలజీ కానీ మనం ఒక 50 to 100 pagesలో రాసుకుంటే ఈవెన్ మనకు 10 సబ్జెక్ట్లో ఎగ్జామ్స్లో 10 సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఆ 10 సబ్జెక్ట్స్లో మీకు మొత్తం కలిపితే ఒక 1000 pages అవుతుంది. ఆ 1000 pages ఎగ్జామ్ ముందు 1 month 2 months ముందు మీరు మల్టిపుల్ 10 times అయినా రివైజ్ చేసుకోవచ్చు.
అట్లా కాకపోతే స్టాండర్డ్ బుక్స్ అనేవి ఒక మనం 10 తీసుకున్నప్పుడు 10 సబ్జెక్ట్స్ ఎవ్రీ సబ్జెక్ట్ 500 to 700 పేజెస్ అనేది ఇట్ ఈస్ నియర్లీ ఇంపాసిబుల్. సో వితౌట్ రివిజన్ నోట్స్ మనకు చాలా కష్టం అవుతుంది స్టాండర్డ్ బుక్స్ రివ్యూ చేయడం. ఎగ్జామ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని సబ్జెక్ట్స్ ఇష్టంగా చదువుతారు, కొన్ని సబ్జెక్ట్స్ని బోరింగ్గా ఫీల్ అవుతారు, అదేవిధంగా టఫ్గా ఫీల్ అవుతారు. సో ఇష్టంగా చదివేటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి అందరికీ ఈజీ అయిపోతాయి. కానీ ఏవైతే టఫెస్ట్ సబ్జెక్ట్స్ అనుకుంటారో లైక్ ఎకానమీ చాలామంది టఫ్గా ఫీల్ అవుతారు, బోరింగ్గా ఫీల్ అవుతారు, లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ని మీరు ఏ విధంగా ట్యాకిల్ చేశారు? సో మీరు చెప్పిన ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మోర్ లైక్ కాంటెంపరీ ఇష్యూ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇట్లాంటి కాంటెంపరీ ఇష్యూస్ బేస్డ్ సబ్జెక్ట్స్ వచ్చేదానికి ఫస్ట్ స్టాటిక్గా మనం స్టాండర్డ్ బుక్స్లో ఉన్న కాన్సెప్చువల్ లెర్నింగ్ అయిన తర్వాత మనం డే టు డే కాంటెంపరీ ఇష్యూస్ని మనం సబ్జెక్ట్కి ఓరియంటేషన్కి మనం నోట్స్ అనేది యాడ్ చేస్తూ ఉంటే మనకు అది ఈజీ అవుతుంది. సో బోరింగ్ సబ్జెక్ట్స్కి వచ్చేసి వీ డోంట్ హ్యావ్ ఎ ఆప్షన్ టు ఇగ్నోర్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి సబ్జెక్టు దానికి సంబంధించిన ఈక్వల్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ని మనం క్యారీ చేస్తుంది. మనకు అంత లగ్జరీ ఉండదు, ఒక సబ్జెక్ట్ను వదిలేసే అంత లగ్జరీ ఉండదు. సో ప్రిపరేషన్ స్టార్టింగ్లో మనకు చాలా ఎనర్జీ ఉంటుంది. సో చాలా ఎనర్జీ ఉన్నప్పుడు ఒక ఈజీ సబ్జెక్టు, ఒక హార్డ్ సబ్జెక్టు అట్లా తీసుకొని చదువుకుంటూ ఉంటే మనకు ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఈజీ సబ్జెక్ట్కి అదేవిధంగా హార్డ్ సబ్జెక్ట్కి అంటే బోరింగ్ సబ్జెక్ట్కి ఎలా చేసుకోవాలి అని చెప్పారు. సబ్జెక్ట్స్లో కూడా కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అదేవిధంగా కాన్సెప్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంతో కొంత ఎగ్జామ్లో కంపల్సరీగా కీ రోల్ ప్లే చేస్తుంది. సో మెమొరైజ్డ్ ఓరియంటల్లో మీరు కాన్సెప్చువల్ ఓరియంటెడ్ని సబ్జెక్ట్ని అదేవిధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ఏ స్ట్రాటజీ వాడారు? సో ఫ్యాక్చువల్ కాన్సెప్చువల్ వచ్చినప్పుడు మనము కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేది ఎంత తక్కువగా మనం చేస్తే మనకు సబ్జెక్ట్లో అంత ఎక్కువ ఫ్యాక్చువల్ డేటాగా కనిపిస్తుంది. సో మనకు మ్యాక్సిమం వీలైనంత వరకు సబ్జెక్ట్ని కాన్సెప్చువల్గా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ జీడిపి గ్రోత్ రేట్స్ కానీ లేదంటే ఎకనామీలో వచ్చే చాలా టర్మ్స్ పైన ఆ టర్మ్స్ ఆ ఫిగర్స్ రావడానికి దాని ముందున్న ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకుంటే కాంటెంపరీ ఇష్యూస్ కానీ వరల్డ్ ఎకనామీలో జరుగుతున్న మార్పులు కానీ ప్రతిదీ ప్రభావితం చేసి ఉంటుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ పైన మనకు కాన్సెప్చువల్ లెర్నింగ్ ఉంటే నాట్ ద ఎగ్జాక్ట్ పాయింట్ ఆఫ్ ఫిగర్స్ ఫ్యాక్చువల్స్ మనకు గుర్తు రాకపోయినా ఎగ్జామ్లో టు సమ్ ఎక్స్టెంట్ 95% అప్రాక్సిమేట్లో మనం గెస్ చేయగలుగుతాం. సో మనకు ఎంత వీలైనంత వరకు సబ్జెక్ట్ని కాన్సెప్చువల్ లెర్నింగ్ నేర్చుకుంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అంత తగ్గుతూ ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ఇది ఒక ఇనార్గానిక్ కెమిస్ట్రీ కాదు. సో అంటే ఒక ఎలిమెంట్కి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, దానికి ఎందుకు ఉంటాయనే దానిపైన దానికి ఒక రీజనింగ్ లేకుండా ఉండేదైతే కాదు. అది ఎకనామీ అయినా పాలిటీ అయినా సైన్స్ అండ్ టెక్నాలజీ అయినా కూడా ఆ ఫిగర్స్ ఎందుకున్న దానికి ప్రతిదానికి ఒక రీజనింగ్ ఉంటుంది, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అవి మనకు క్లియర్గా తెలిసినప్పుడు ఈ ఫ్యాక్చువల్ అనే భయం మనకు పడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏమంటారంటే ఓవరాల్గా కాన్సెప్చువల్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మనకు ఫ్యాక్చువల్ పోర్షన్ అనేది తగ్గుతుంది కాబట్టి సో లెస్ నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేటివి ఉంటాయి అక్కడ. ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈజీ అవుతుంది అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మేజర్గా కన్సిస్టెన్సీ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఆస్పిరెంట్ యొక్క లైఫ్ దాదాపుగా 4 to 5 years అంటే బేస్డ్ అపాన్ ది ఎగ్జామ్ చూసింగ్. ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ ఎగ్జామ్ మీద బేస్ చేసుకొని ఆన్ యావరేజ్ 3 to 4 years లేదంటే 6 years వరకు కూడా వెళ్తుంది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే ఇంత లాంగ్ కన్సిస్టెన్సీ ఏ విధంగా మెయింటైన్ చేయాలి? ఇప్పుడు ఏంటంటే చాలామంది కన్సిస్టెన్సీ మిస్ అవుతున్నారు. ఆ కన్సిస్టెన్సీని ఏ విధంగా బ్యాలెన్స్ చేయాలి? సో కన్సిస్టెన్సీ మనకు ఎందుకు అవసరం అంటే మనకు ఇప్పుడున్న ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి కాంటెంపరీ ఇష్యూ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈ స్టార్టింగ్ 40 to 50% వచ్చినా కూడా మిగతా 40 to 50% అనేది కాంటెంపరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మనం ప్రిపరేషన్లో గ్యాప్స్ అనేది ఉండద్దు. ప్రిపరేషన్లో గ్యాప్స్ మేబీ 1 week 10 days మనకు బ్రేక్ తీసుకొని రిలాక్స్ అవ్వడానికి తీసుకున్నా కూడా నాట్ మోర్ దెన్ 10 days కంటే మనం ఎక్కువ గ్యాప్ తీసుకున్నప్పుడు మనం చదివింది మర్చిపోవడం లేకుంటే సబ్జెక్ట్ నుండి డిజోరియంటెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అట్లా అవ్వకుండా ఉండద్దు అంటే
మనం స్మాల్ బ్రేక్స్ తీసుకోవచ్చు, 1 వీక్ కానీ 5 డేస్ కానీ తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మనం బ్రేక్ తీసుకుంటే మాత్రం మనం చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇంత లాంగ్ జర్నీ నాకు తెలిసి మీరు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటారు. ఈ జర్నీలో ఎస్పెషల్గా పీర్ గ్రూప్స్ ఉంటారు, అంటే ప్రెషర్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మనకి ఫ్యామిలీలో రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ హేళన చేస్తూ ఉంటారు. సో మనకి ప్రిపరేషన్ టైంలో అదొక డీమోటివేటింగ్ లాగా ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు? లక్కీలీ నా పియర్ గ్రూప్ అంతా పాజిటివ్ మైండెడ్ పీపుల్. మనం ఎప్పుడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నామో మనము సరౌండింగ్స్ కానీ సరౌండింగ్ అట్మాస్ఫియర్ కానీ ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ప్రిపేర్ అయ్యే వాళ్ళు పాజిటివ్ మైండ్తో ఉండాలి. సో అట్లాంటప్పుడు దాని ఎఫెక్ట్ మన బ్రెయిన్ పైన కూడా చాలా పాజిటివ్గా పడుతుంది. సో అనేవాళ్ళు అంటారు. సో మనం తీసుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షీల్డ్ అనేది మనం ఈ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్కి నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న కామెంటరీ కానీ మనుషులకు కానీ మన ఒక ఇమ్యూనిటీ అనే సిస్టమ్ అనేది ఒకటి బిల్డ్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఇప్పుడు ఇది చాలా నర్వస్గా ఉంటుంది. ఒక 4-5 ఇయర్స్ మనం ఒకటే ఎగ్జామ్ పైన చదువుకోవడము లేకుంటే ఆ ఎగ్జామ్ డిలే అవ్వడం ఇట్లాంటి జరిగినప్పుడు హ్యూమన్ బ్రెయిన్ అనేది లేకుంటే హ్యూమన్ మైండ్ అనేది ఎక్కువ నర్వస్ ఫీల్ కావడానికి లేకుంటే డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఒక స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం ఎట్లా బిల్డ్ చేసుకోగలుగుతాం? ఒక హెల్దీ ఫ్యామిలీ రిలేషన్స్, లేదంటే ఒక హెల్దీ ఫ్రెండ్షిప్, ఒక పాజిటివ్ మైండెడ్ ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ని పెట్టుకోవడం వల్ల అది మనది కాన్స్టంట్ బ్రెయిన్ సపోర్టివ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. ఓకే. సో ఇంత లాంగ్ జర్నీ కదా, ఈ లాంగ్ జర్నీలో చాలా వరకు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసున్నారు మీరు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ అంతకుముందు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఇలాంటి ప్రతి ఎగ్జాము రాసి ఉన్నారు మీరు చాలా వరకు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. సో ఆ ఫెయిల్యూర్స్ని ఏ విధంగా, అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాశారు, దానిలో రిజల్ట్ బాగా రాలేదు, నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపరేషన్ కావాల్సినటువంటి మోటివేషన్ ఏ విధంగా చేసుకున్నారు మిమ్మల్ని మీరు? ఎవ్రీ ఫెయిల్యూర్ విల్ గివ్ యూ ఏ ఛాన్స్ టు రివ్యూ యువర్ హార్డ్ వర్క్. మనం ఎగ్జామ్లో ఫెయిల్ అవుతున్నాము లేదంటే ఒక పర్టికులర్ సెక్షన్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయంటే మనం తీసుకున్న స్ట్రాటజీ లేదంటే మనం ప్రిపరేషన్ స్టైల్ లేకుంటే మన హార్డ్ వర్క్ అనేది ఆ దాంట్లో మనం అనుకున్న ఐడియాకి తగ్గట్టు వెళ్ళలేదని అర్థం. సో మనము ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉండే వాళ్ళందరికీ ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో అది ఎగ్జామ్ వరకు వెళ్ళి తెలుసుకుందామా, లేదంటే మాక్ టెస్ట్ రాసి తెలుసుకుందామా, లేదంటే ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకుందామా, లేదంటే సబ్జెక్ట్ ఫ్యాకల్టీని అడిగి తెలుసుకుందామా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఎవ్రీడే మన ప్రిపరేషన్ స్టైల్ని దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటే మనం ఎగ్జామ్లో దెబ్బతినాం. ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అనేది ఇన్విటబుల్. నేను చాలా ఎగ్జామ్స్ రాశాను. నేను చాలా ఎగ్జామ్స్లో స్టార్టింగ్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నేను కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ఫేవరెట్గా చదివేవాడిని, కొన్ని సబ్జెక్టులు అస్సలు మార్కులు వచ్చేవి కాదు. తర్వాత సబ్జెక్ట్స్ అన్ని యావరేజ్గా మార్కులు రావడం స్టార్ట్ అయింది. తర్వాత ఆ సబ్జెక్ట్ స్కోర్ అనేది సెలక్షన్ స్కోర్కి మనం రీచ్ కాగలగడానికి టైం ఏం కావాలి? హార్డ్ వర్క్ కావాలి, కన్సిస్టెన్సీ కావాలి. సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ అనేది ఎంత డెప్త్ వరకు అడుగుతారో అంతవరకే చదవాలి. ఇప్పుడు మనం గ్రూప్ 4 ఎగ్జామ్స్కి యూపీఎస్సీ లెవెల్లో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేస్తామంటే అవసరం లేదు. సో ఎగ్జామ్కి ఏం అవసరం ఉందనేది ఎట్లా తెలుస్తుంది? ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే మార్క్ టెస్టులు రాయడం వల్ల తెలుస్తుంది. సో ఈ మార్క్ టెస్టులు రాయడం వల్ల మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఈవెన్ మనం ఫెయిల్యూర్ వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ని హానెస్ట్గా మనం రివ్యూ చేసుకుంటే అసలు మనం చాప్టర్ వైజ్ అసలు ఏ చాప్టర్ మనం వీక్ ఉన్నామనేది తెలుస్తుంది. దాన్ని మనం మరొకసారి రిపీట్ చేయకుంటే సరిపోతుంది మిస్టేక్స్. సో మీరు మాక్ టెస్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి కూడా చెప్పారు. సో ఈ మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీ ప్రిపరేషన్ జర్నీలో ఏ విధంగా యూజ్ అయ్యాయి? అంటే అవి ఎగ్జామ్ ఓరియంటెడ్లో మీకు అండర్స్టాండింగ్ కేపబిలిటీని పెంచాయా ఏ విధంగా అనేది ఒకసారి మా ప్రేక్షకుల కోసం. సో ఇక్కడ వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకుందాం. గ్రూప్ 1 ఎగ్జామ్లో ప్రిలిమ్స్ ఉంది, మెయిన్స్ ఉంది. ప్రిలిమ్స్లో మనకు సిలబస్ ఇచ్చారు. సో సిలబస్ ఇచ్చినప్పుడు మనం దాని స్టాండర్డ్ బుక్స్ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ ఓపెన్ ఎండెడ్ సిలబస్. ఓపెన్ ఎండెడ్ సిలబస్ ఎట్లా అంటే మీరు దానిలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్క్ టెస్ట్ కానీ లేకుంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కానీ చూస్తే ఇంత వ్యాస్ట్ సిలబస్లో నేను ఎంతవరకు చదవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మీరు ఎన్ని ఎక్కువ టెస్టులు రాస్తే మీకు ఎంత ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఎంత ఎక్కువ క్లారిటీ వస్తే సిలబస్ అనేది అంత తగ్గుతుంది. సిలబస్ తగ్గినప్పుడు
సిలబస్ మనం మినిమైజ్ చేసుకోగలిగినప్పుడు దాన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. సో దీనికి మనం యూట్యూబ్ ఛానల్ హెల్ప్ తీసుకోవచ్చు. యూట్యూబ్ కానీ లేకుంటే ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ పెట్టే మా నియర్ టు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్ కొన్ని ఇన్స్టిట్యూట్స్ నియర్ టు ప్రీవియస్ ఎగ్జామ్స్ టెస్ట్ పెడతారు. సో దానివల్ల మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో యూట్యూబ్ ఛానల్స్లో నేను T1 అకాడమీలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఎనాలసిస్ ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ వచ్చిందంటే T1 అకాడమీ వాళ్ళు ఆ ఎగ్జామ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఆ క్వశ్చన్ పేపర్ను బట్టి మనం రివర్స్ ఇంజనీరింగ్ ఎంతవరకు సిలబస్ చదవాలనేది మనకు ఐడియా వస్తుంది. సో మీకు మాక్ టెస్ట్లు కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ మీకు బేసిక్గా సిలబస్ని ఎంత లిమిటెడ్ చేసుకోవాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒక హెల్ప్ అయ్యాయి అనుకుంటా. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏంటంటే టైం మేనేజ్మెంట్, అదేవిధంగా అక్యురసీ లెవెల్స్ రియల్ టైం ఎగ్జామ్లో ఇప్పుడు ఏదైతే మీరు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రియల్ ఎగ్జామ్లో టైం మేనేజ్మెంటు అదేవిధంగా అక్యురసీ చాలా కీ రోల్ చేస్తున్నాయి. సో దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఇవి మిస్ అవుతున్నారు. టైం మేనేజ్మెంట్ చేస్తే అక్యురసీ మిస్ అవుతున్నారు, అక్యురసీ మిస్ అవుతే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేక టైం మేనేజ్మెంట్లో వెళ్ళిపోతుంది. సో దాన్ని మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? టైం మేనేజ్మెంట్కి వచ్చేసి మనం ఒక డేలో డివైడ్ చేసుకుంటే 60 to 50% అనేది లర్నింగ్, ఒక 30% అనేది టెస్ట్ పైన ఉండాలి. బీట్ మార్క్ టెస్ట్ కానీ లేకుంటే యాక్టివ్ రివిజన్ కానీ లేకుంటే యాక్టివ్ రీకాలింగ్ కానీ చేసుకోవడం కానీ, ఒక 10% అనేది ఓవరాల్ రివిజన్ అనేది పెట్టుకోవాలి. సో మనము మీరు అన్నట్టు అక్యురసీ కిందకి వచ్చేసరికి అక్యురసీ అనేది ఎప్పుడు వస్తుంది? మనకు కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నప్పుడు వస్తుంది. కాన్సెప్చువల్ క్లారిటీ లేనప్పుడే మనం ఆ క్వశ్చన్స్లో వచ్చిన 4 ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ అవుతాం. కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఫస్ట్ మనం కాన్సెప్చువల్ లెర్నింగ్ అనేదే మనకు ఫస్ట్ ఇంపార్టెంట్. అక్యురసీ మెల్లగా డెవలప్ అవుతుంది, ఒకటే రోజు మనకు డెవలప్ కాదు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ అనేది మాకు 3 months తర్వాత ఉంది అనుకుంటే స్కెడ్యూల్ అనేది ఒక 3 months తర్వాత ఉంటే మనం ఒక 3 monthsలో ఒక 50 ఎగ్జామ్స్ డే బై డే ఫస్ట్ ఎగ్జామ్ నుంచి మనం ఓన్గా ఎగ్జామ్ రాస్తూ ఓన్లీ ఫస్ట్ తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం, నెక్స్ట్ నియర్ టు తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం, తర్వాత గెస్ వర్క్ కూడా బ్లైండ్ గెస్ వర్క్ కాకుండా దానికి సపోర్టెడ్ బై క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్, డాటా ఇన్ఫర్మేషన్ కానీ లేకుంటే ఎలిమినేషన్ మెథడ్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటే అక్యురసీ అనేది ఉంటుంది. సో మనకు నెగిటివ్ మార్కింగ్ ఎగ్జామ్స్ ఉన్న పేపర్స్ ఉంటాయి, నెగిటివ్ లేని కూడా ఉంటాయి. సో అక్యురసీ అనేది మన సెలెక్షన్ని చాలా డిసైడ్ చేస్తుంది. క్వశ్చన్స్ అయినా ఎన్ని అటెంప్ట్ చేయాలనేది కూడా అది కూడా ఒక ఆర్ట్. సో ఆర్ట్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఎక్కువ టెస్టులు రాయడం వల్ల అది డెవలప్ అవుతుంది. సో ఎక్కువ టెస్టులు రాయడం వల్ల మనకు ఫస్ట్ టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఒక పేపర్లో ఒక 5 to 6 డివిజన్స్ సబ్జెక్ట్స్ అనుకున్నప్పుడు ఒక డివిజన్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 hours క్వశ్చన్ పేపర్ అనుకున్నప్పుడు ఒక పేపర్కి 20 minutes, ఒక సబ్జెక్ట్కి 20 minutes. అట్లా 20 minutes అనేది మనం ఫైనల్ డే రోజు మనం ఎగ్జామ్ మార్క్ టెస్ట్లు ఏం రాయకుండా వెళ్ళి రాస్తే మనం మేనేజ్ చేసుకోలేము. సో ఎగ్జామ్ అనేది అటెంప్టింగ్ అనే ఒక టెక్నిక్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఎక్కువ టెస్టులు రాయాలి. ఓకే, అక్యురసీ, టైం మేనేజ్మెంట్ అయిపోయింది. చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామ్ ప్రాపర్గా చదువుతారు, బేసిక్గా చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంటుంది. తీరా ఎగ్జామ్కి వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అవుతారు. సో ఆ స్ట్రెస్ ఫీల్ అవ్వడం వల్ల వారు యాక్చువల్లీ వాళ్ళకి పొటెన్షియాలిటీ ఉంటుంది, బేసిక్గా వాళ్ళు క్రాక్ చేయగలుగుతారు. కాకపోతే ఈ స్ట్రెస్ ఫీలింగ్ వల్ల వాళ్ళు రియల్ ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయలేకపోతారు ప్రాపర్గా. సో మీరు ఆ స్ట్రెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు? ఎగ్జామ్ ఎస్పెషల్గా ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతుంది అన్నప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ డిప్రెషన్లోకి వెళ్తారు. సో మీరు ఆ మెంటల్ స్ట్రెస్ని ఏ విధంగా హ్యాండిల్ చేశారు? సో ఇది ప్రాపర్ ప్లానింగ్తో మనం స్ట్రెస్కి దూరం అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంచెం హెల్దీ హ్యాబిట్స్ ఉంచుకోవాలి. డైలీ వాకింగ్ చేయడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, ప్లెజెంట్గా ఉండడం కానీ. సో ఈ త్రూఅవుట్ ప్రిపరేషన్లో మనకి ఎట్లాంటి లైక్ డీవియేటింగ్ అలవాట్లు అనేవి ఉండద్దు. ఇంకొకటి ఎగ్జామ్కి వచ్చేసరికి మనం స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు. అంటే ఫస్ట్ స్ట్రెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సిలబస్ కంప్లీట్ కాలేదని ఒక స్ట్రెస్, లేదంటే మార్క్ టెస్ట్ రాయలేదని ఒక స్ట్రెస్, లేదంటే ఈ మెథడ్లో కాన్సెప్చువల్ లెర్నింగ్ నేను నేర్చుకోలేదని ఒక స్ట్రెస్. సో ఇట్లాంటి స్ట్రెస్ కావద్దంటే మనకు ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టైంలోనే మ్యాక్సిమం మిస్టేక్స్ అని మనం అవాయిడ్ చేస్తే ఎగ్జామ్ రోజు మనం స్ట్రెస్ ఫీల్ కావడానికి మనకు అవకాశమే ఉండదు. సో మనము
ఎగ్జామ్ రోజు స్ట్రెస్ ఫీల్ కాకుండా ఉండాలంటే ముందు ప్రిపరేషన్ అనేది సాలిడ్గా ఉంటే ఎగ్జామ్ రోజు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఈ 3 to 4 years ఆఫ్ స్ట్రగుల్ మనం చదివిన తర్వాత దట్ 3 hours ఆఫ్ సిట్టింగ్ మన లైఫ్ని డిసైడ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్ మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కానీ మనలో మనం కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకోవడం వల్ల ఆ ఎగ్జామ్ని టేకింగ్ని బై మనం మాక్ టెస్ట్లు కానీ లేదంటే సిలబస్ యాక్టివ్గా రివిజన్ చేసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని మన సైడ్ నుంచి మనం అన్నీ చేసినప్పుడు ఆ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. సో మీ జర్నీ అంతా కూడా ఎలాంటి కోచింగ్ లేకుండా జరిగిందని నాకు ఇన్ఫర్మేషన్. సో కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరు ఇచ్చేటువంటి సజెషన్ అంటే చాలామంది ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అయ్యి హైదరాబాద్ లాంటి అశోక్ నగర్లోకి వచ్చి కానీ దిల్సుఖ్ నగర్ ఏరియాలో ఉండి హాస్టల్స్లలో ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, కోచింగ్ సెంటర్లలో కూడా ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరేంటంటే పర్టికులర్గా కోచింగ్ లేకుండా బేసిక్గా ప్రిపేర్ అయ్యాను అని చెప్పారు. సో మీరు ఏ విధంగా అంటే ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవుతారు కదా, సో వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి? సో మనకి ఇక్కడ కోచింగ్ అనేది లైక్ ఇప్పుడు మనం రాయబోయే ఎగ్జామ్స్ అనేవి మోస్ట్లీ కవర్డ్ బై జనరల్ స్టడీస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ రీజనింగ్ కానీ ఆర్థమెటిక్ కానీ కాంపిటేటివ్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవేవి మన కన్వెన్షనల్ స్టడీస్లో అంటే 10th వరకు కానీ ఇంటర్ వరకు కానీ డిగ్రీ వరకు కానీ ఏవి మన కన్వెన్షనల్ డిగ్రీలో ఉండదు. సో ఈ కొత్త సబ్జెక్ట్స్ మనం ఎట్లా ఫేస్ చేయాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి అనే కాన్సెప్ట్లో వచ్చినప్పుడు కోచింగ్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తారు. కానీ చాలామంది హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఫిజికల్ కోచింగ్ తీసుకునేంత ఆర్థిక స్తోమత కానీ అవన్నీ ఏమి ఉండవు. సో ఒకప్పుడు ఎట్లాంటి ఇంటర్నెట్ సోర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ లేదంటే టెలిగ్రామ్ కానీ మనకు ఎడ్యుకేషన్ మోస్ట్లీ యూజ్ అయ్యేది అందరికీ పీడిఎఫ్స్ కానీ షేర్ చేసుకోవడానికి ఇట్లాంటి ఏం ఛాన్సెస్ లేనప్పుడు అది ఒక్కటే ఆప్షన్ ఉండేది, ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోవడం ఒకటే ఆప్షన్ ఉండేది. సో మనకు ఇప్పుడు మల్టిపుల్ అవకాశాలు ఉన్నాయి. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, లేదంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ లైక్ వాళ్ళ కోర్సెస్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఇంటర్నెట్లో. సో మీకు ఇంటి దగ్గరే ఉండి చదువుకోవచ్చు. ఈ హైదరాబాద్ ఎక్స్పెన్సెస్ అన్ని నేను బేర్ చేయలేను అనుకున్నప్పుడు మీకు ఒక చదువుకోవడానికి ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉన్నప్పుడు ఒక ట్యాబ్, ఒక ల్యాప్టాప్, ఒక మొబైల్ ఉన్నప్పుడు ఇంటి దగ్గరలోనే ఎక్స్పర్ట్స్ అనేది ఎవరైతే మనం సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ అనేది మనం డిసైడ్ అయ్యి వాళ్ళు అందించే సలహాలు వాళ్ళు చెప్పే క్లాసెస్ వింటూ మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు అట్లాంటి విషయానికి వచ్చినప్పుడు నేను తెలంగాణ మూమెంట్ అనే సబ్జెక్ట్కి T1 అకాడమీలో సురేష్ సార్ తెలంగాణ మూమెంట్ చాలా బాగా చెప్పేవారు. సో నేను ఒక స్టాండర్డ్ బుక్ ప్లస్ సురేష్ సార్ చెప్పిన క్లాసెస్ కానీ రెండు అనలైజ్ చేసుకుంటూ ఆ స్టాండర్డ్ బుక్స్లో సార్ చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ నేను నోట్స్ రాసుకుంటూ అట్లా చేయడం జరిగింది. సో మనకు మొత్తం ప్రిపరేషన్లో ఒక 10 to 12 సబ్జెక్ట్స్ ఉంటే దానికి మనం ఒక ఎక్స్పర్ట్ని మనం డిసైడ్ అయ్యి అది యూట్యూబ్లో దొరుకుతుందా, లేదంటే పెయిడ్ వర్షన్లో దొరుకుతుందా, లేదంటే టెలిగ్రామ్లో దొరుకుతుందా, ఏదో ఒకటి మనం ఒక క్లారిటీకి వచ్చినప్పుడు హైదరాబాద్ రాకుండానే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇప్పుడు ఉన్నటువంటి పోటీ ప్రపంచంలో మనకి డిజిటల్లోనే అన్ని మెటీరియల్స్ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి మీరేమంటారంటే సో కోచింగ్ లేకుండా కూడా ప్రిపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ ద మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ లెర్నింగ్. హైదరాబాద్లో వచ్చి అశోక్ నగర్లో ఉండి ప్రిపేర్ అవ్వడం అంటే మంత్లీ 5,000 to 10,000 అనేది అవుతుంది. అండ్ ఈ ప్రిపరేషన్ ఎన్ని రోజులు నడుస్తుంది ఐడియా లేదు. 1 year అవ్వచ్చు, 2 years అవ్వచ్చు, 3 years అవ్వచ్చు. అంత లాంగ్ పీరియడ్ మన ఫైనాన్షియల్ కెపాసిటీ అనేది సపోర్ట్ చేయకపోవచ్చు. అట్లాంటప్పుడు మనం ఒక లాంగ్ జర్నీ, ఒక లాంగ్ ఫైట్కి సిద్ధమవుతున్నప్పుడు ఎకనామిక్ రిసోర్స్ అన్ని లిమిటెడ్గా ఉన్నప్పుడు మనము కాస్ట్ ఎఫెక్టివ్ వేలో ఆలోచిస్తూ డిజిటల్ లెర్నింగ్ అనేది మనం ఇన్కల్కేట్ చేసుకుంటే మనకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఓకే కిషోర్ గారు, ఇప్పటివరకు మీరు మీ యొక్క సక్సెస్ఫుల్ జర్నీని చెప్పారు, అదేవిధంగా మీరు ఫెయిల్యూర్స్ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అని చెప్పేసి కూడా చెప్పారు. సో ఫైనల్గా ఏంటంటే మా ఆస్పిరెంట్స్ కోసము మీ యొక్క వాల్యుబుల్ సజెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా అంటే నాకు వర్కౌట్ అయినదైనా లేకుంటే ఎవరికైనా సక్సెస్ఫుల్ పీపుల్కి వర్కౌట్ అయింది ఏదైనా కానీ మనం రాస్తున్న ఎగ్జామ్ అనేది ఎగ్జామ్ రిక్వైర్మెంట్స్, ఎగ్జామ్ యొక్క సిలబస్, లేదంటే ఎగ్జామ్కు ఎట్లాంటి మైండ్ సెట్ మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది మనం కంప్లీట్గా ఇంబైబ్ చేసుకోవాలి. సో ఇట్స్ ఏ జర్నీ. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ గోల్స్ అనేవి మనం పెట్టుకోవాలి. ఎగ్జామ్కు సఫిషియెంట్ టైం ఇస్తున్నామా లేదా, ఫస్ట్ థింగ్. ఆ సఫిషియెంట్ టైం 6 to 9 months ఆఫ్ టైంలో మనం కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఒక ఎనఫ్ ఒక 30 to 40 మాక్ టెస్ట్లు రాయగలుగుతున్నామా లేదా, సో ఇట్లాంటివన్నీ క్యాల్కులేట్ చేసుకోవాలి.
అది చేసుకొని వన్స్ మనం స్టెప్ ఇన్ అయిన తర్వాత డీవియేట్ కాకుండా క్లారిటీగా సబ్జెక్ట్స్ ఎక్స్పైజ్ మినిమైజేషన్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్. హిస్టరీకే మనం ఒక 4 to 5 బుక్స్ చదివితే మళ్ళీ మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ మళ్ళీ కూడా చదవాల్సి ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఒక సబ్జెక్ట్కి ఒక బుక్, ఒక 1 or 2 స్టాండర్డ్ బుక్స్, ఇంకొక బుక్ రిఫరెన్స్ కోసం మాత్రం వాడాలి. ఒక స్టాండర్డ్ బుక్స్ ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అయిన బుక్ని దాని నుంచి క్లాసెస్ వినడం కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ మనం నేర్చుకొని కంటెంట్ అనేది డెవలప్ చేసుకొని మన ఓన్ రివిజన్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మన ఓన్ రివిజన్ నోట్స్ అనేది ఒక స్కెల్టన్ లాగా ఉంటుంది. అంటే మనం ఒక హిస్టరీ అనే సబ్జెక్ట్ మనము రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు మన ఓన్ స్కెల్టన్ చూసినప్పుడు ఎగ్జామ్ ముందు 1 hourలో హిస్టరీ అనేది మొత్తం రివిజన్ అయిపోతుంది. సో ఈ యాక్టివ్ రీకాలింగ్ అనేది మనం నేర్చుకున్నట్టయితే మనం చదువుతున్నది మల్టిపుల్స్ టైమ్స్ చదవడం వల్ల ప్రిపరేషన్లో ఎక్కువ రోజులు మనం గుర్తుండడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ రోజులు గుర్తుండడం వల్ల మనం క్వశ్చన్ పేపర్ అటెంప్టింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ కిషోర్ గారు, మీ యొక్క వాల్యుబుల్ టైంని మాతో స్పెండ్ చేసినందుకు, అదేవిధంగా రాబోయేటువంటి ఆస్పిరెంట్స్కి, అదేవిధంగా మా యొక్క వ్యూవర్స్కి మీ యొక్క సక్సెస్ఫుల్ జర్నీని, అదేవిధంగా మీ యొక్క పాజిటివ్నెస్ని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. మీకు కూడా ముఖ్యంగా T1 అకాడమీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఆస్పిరెంట్స్ T1 అకాడమీలో బీట్ సబ్జెక్ట్ వైజ్ టాపిక్స్ అయినా, లేదంటే కరెంట్ అఫైర్స్ అయినా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఎగ్జామ్స్ సంబంధించిన PYQs ఎగ్జామ్స్ వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అయినా కూడా మీకు చాలా క్వాలిటీ కంటెంట్ దొరుకుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ.